డబ్బులమ్మా. ఇక్కడ ఇస్తే అందరూ చూస్తారు నాన్న. లోపలికి రా, నీకు సీక్రెట్ గా ఇస్తాను. ఓకే అమ్మా. రా. రా, రా, రా. అమ్మా తొందరగా లక్ష్య అమ్మా. లక్ష ఏంటి నాన్న? ఒక్కటి సరిపోతుందిరా. ఒక్కట ఏంటమ్మా అది? కోటిరా. కోటిలో లక్ష కావాలా నీకు? లక్ష లక్ష కొత్త నోటు లక్ష కావాలా నీకు? రైట్. Yes, yes. అబ్బా అయ్యో అమ్మో అమ్మో ఒక్కటికే నాకు ఇలా చుక్కలు కనిపించాయి. అమ్మ బుజ్జి బుజ్జి అమ్మా అమ్మా. రండి. ఇదిగోండి మా అత్తయ్య గారు లోపల ఉన్నారు, చూసుకోండి. చూసారా? అత్తకి మొగుడికి తేడా తెలీదంటే అమ్మ బుజ్జి మీరేంటండి ఇక్కడ ఉన్నారు? అత్తయ్య గారు ఇక్కడ నన్ను కొట్టి పారిపోయింది బుజ్జి. పారిపోయిందా? అమ్మో ఏ పారిపోయిందంటే మా అత్తయ్య గారు వెళ్ళి పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. వెళ్ళండి. అబ్బా. బుజ్జి వాసిపోయింది బుజ్జి. నాకు వాచిపోయింది ఇక్కడ. ఆయన మీరెందుకు వెళ్ళారు లోపలికి? నాకేం తెలిసే. అచ్చే. అమ్మ లక్షలు తీసుకుని ఆడుకుందాం అనుకున్నారా? మీ పని చెప్తాను, పదండి. లోపలికా? పదండి. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ బిర బిర ఉరకలు వెయ్యి చర 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 బిర 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 చర 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 బిర బిర చర బిర బిర చర 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 చర. అయ్యో వదలండి. ఏంది వీళ్ళందరూ ముసలిని రౌండ్ అప్ చేసిండ్రు? అయ్యో ఇదేంది? గాళ్ళని చూసి ముసలిది గట్ల పరిగెడుతుంది. జనరల్ గా ముసలిదాన్ని చూసి ఆళ్ళు పరిగెత్తాలే. అది పరిగెడుతుంది అంటే ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటరే. ఫాలో చేద్దాం. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.